హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతుంది. అయితే ఈ కూటమి గవర్నమెంట్ ఎప్పుడు డిపెండెన్సీలో పడినా కూడా సరే నేనున్నానంటూ వచ్చేస్తారు మురుసుపల్లి షర్మిల గారు కానీ అలాగే నర్రెడ్డి సునీత. ఎందుకనంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలతో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడడం చూసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఈ కూటమి గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలని కడిగి పారేస్తుంటారు. కాబట్టి వాటి నుండి ఈ రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మురుసుపల్లి షర్మిల గారిని ఏదో ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రెస్ ముందుకి తీసుకొచ్చేస్తుంది ఈ కూటమి గవర్నమెంట్. అయితే మురుసుపల్లి షర్మిల గారు అప్పుడప్పుడు ఇలా వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడమే కాకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ని కూడా ఈసారి చాలా దారుణంగా అవమానించడం అయితే చేశారు మురుసుపల్లి షర్మిల గారు. అవేంటో ఒకసారి ఆమె మాటల్లోనే వినేద్దాము. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. ఈ మురుసుపల్లి షర్మిల గారు మొన్న కర్నూలులో ఉల్లిగడ్డలకి సంబంధించిన వాళ్ళకి కనీస ధర కూడా లేకుండా పోయింది అని చెప్పి ఏదో ఒక కార్యక్రమం మీద ఈ కూటమి గవర్నమెంట్ ఈమెను తీసుకొచ్చేశారు. అయితే వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ కూటమి గవర్నమెంట్ కోరుతూ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ గారు మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు కదా, రాబోయే కాలంలో ఏమన్నా మీ అబ్బాయి గారి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అని అడిగారు. దానికి మురుసుపల్లి షర్మిల గారు మురిసిపోతూ వాళ్ళ అబ్బాయికి మైక్ ఇవ్వబోతే ఆ అబ్బాయి అసలు మైక్ కాదు కదా, అసలు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అదమ్మా మురుసుపల్లి షర్మిల, మీ అబ్బాయికి రాజకీయం పట్ల ఉన్న ఇంట్రెస్ట్. మీరు చెప్పినట్టుగా మీ అబ్బాయి అయిన రాజారెడ్డి ఇంతవరకు రాజకీయ ప్రవేశమే చెయ్యలేదు. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు బెదరాలి, ఎందుకు భయపడాలి? మురుసుపల్లి షర్మిల గారు చెప్పండి. అలాగే ఇంకా ఏదో మాట్లాడుతున్నారు ఈవిడ, వినేద్దామండి. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డి, నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఓ మురుసుపల్లి షర్మిల గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు మీ అబ్బాయికి రాజారెడ్డి అనే పేరు పెట్టిన దాని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని వైసీపీ సైతాన్లని అలాగే వైసీపీ కుక్కలని మాట్లాడుతున్నారు కదమ్మా మురుసుపల్లి షర్మిల గారు. మీకు తెలియంది, మీకు మర్చిపోయింది నేను గుర్తు చేస్తాను, కొంచెం గుర్తు చేసుకోండి. ఈ వైసీపీ సైతాన్లు, ఈ వైసీపీ కుక్కలే అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో కూర్చొని ఉంటే మీరు పాదయాత్ర అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి వచ్చినప్పుడు మీకు కాపలాగా కూర్చునింది ఈ వైసీపీ కుక్కలేనండి. మీకు ప్రభాస్ గారికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేసి మిమ్మల్ని అవమాన పాలు చేసినప్పుడు వాటిని ఎదుర్కొన్నది కూడా ఈ సైతాన్లే, ఈ కుక్కలే. మురుసుపల్లి షర్మిల గారు ఒకసారి గుర్తు చేసుకోండి, మర్చిపోయినట్టున్నారు. ఇకపోతే విశ్వాసం అనే పెద్ద మాటని మీ నోటు గుండా వింటుంటే చాలా ఆశాస్పదంగా ఉంది మురుసుపల్లి షర్మిల గారు. విశ్వాసం అనే మాట వైసీపీకి సంబంధించిన వాళ్ళ నుంచే చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా సరే. మీలాగా స్వార్థపూరితమైన రాజకీయాలు చేయాలా మేము? అర్థమవుతుందా? వైసీపీకి సంబంధించిన పార్టీలో ఏ నాయకుడైనా తన స్వార్థం చూసుకొని మారుండొచ్చేమో, కానీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆఖరికి జైలుకి అక్రమ కేసులు పెట్టి పంపించినా కూడా సరే వాళ్ళ విశ్వాసం అలానే చిరస్థాయిగా నిలబడిపోయింది. అర్థమవుతుందా మీకు? మీలాగా ఆస్తులు ఇవ్వలేదనో లేకపోతే పదవులు ఇవ్వలేదనో, జగన్మోహన్ రెడ్డి కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వలేదనో, లేదంటే మీ హస్బెండ్ కి వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దపీట వెయ్యలేదనో, మీరు మారినట్టు, మీరు వెళ్లి శత్రువులతో కలిసినట్టు
వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గాని, ఫ్యాన్స్ గాని, కొంతమంది జగనన్న కోసం నిలబడిన నాయకులు గాని ఎంత ఆశ చూపించినా కూడా సరే, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా సరే, వాటి వంక కన్నెత్తి కూడా చూడకుండా జగనన్న కోసమే, జగనన్న క్షేమం కోసమే, జగనన్న నవ్వు కోసమే, జగనన్న పార్టీ కోసమే కనిపెట్టుకోండే సైతానలం, అలాగే విశ్వాసం గల వైఎస్ఆర్సీపీ కుక్కల మురిసిపల్లి షర్మిల గారు మేము. పోతే మురిసిపల్లి షర్మిల గారు, నాకు ఒక డౌటు, మీ అబ్బాయి మురిసిపల్లికి సంబంధించిన అనిల్ గారికి వారసుడైతే రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు అంటారండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి వారసుడు జగన్మోహన్ రెడ్డి, అలాగే జగనన్న కూతుర్లే కదా. మీ అబ్బాయి ఎలా అవుతాడు? కనీసం మీరు అరిచి గీ కొట్టుకున్నా కూడా సరే, మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు రాజారెడ్డి అని నిర్ధారించడానికి కూడా ఏ రాజ్యాంగం కూడా చెప్పలేదే. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చేసింది షర్మిలక్కకి. ఎలా? హౌ? రాజశేఖర్ రెడ్డి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఒక పార్టీ పెట్టి రాజకీయంలో గెటన్ అవ్వలేకపోయారు మురిసిపల్లి షర్మిల గారు. అలాంటిది ఏపీలో మీ అబ్బాయి రాజకీయ ప్రవేశం చేసి చంద్రబాబు నాయుడు ముందర, జగన్మోహన్ రెడ్డి ముందర ఏ మాత్రం నిలబడగలుగుతారో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేకాదు మురిసిపల్లి షర్మిల గారు, మీ అబ్బాయి రాజకీయ ప్రవేశం చేసినా, మీరు ఇంకొక పార్టీ పెట్టుకొని ఏపీలో రాజకీయాలు చేసినా మా వైఎస్ఆర్సీపీకి కానీ, మా జగనన్న కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు మీ కాంగ్రెస్ పార్టీనే మాకు పోటీ కాదు. మీ అబ్బాయి పార్టీ పెట్టుకొని వచ్చి రాజకీయాలు చేస్తే మాకు పోటీ ఎలా అవుతుంది మురిసిపల్లి షర్మిల గారు? అసలు మీరు మీ అబ్బాయి రాజకీయంలోకి వస్తే ఎవరికి అవకాశం ఉందో, ఎవరికి అవసరం ఉందో ఫస్ట్ ఆ విషయం తెలుసుకొని ఆలోచించుకొని మాట్లాడితే మీకు మంచిది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. అలాగే ఈ విషయానికి సంబంధించి సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, అది కూడా వినండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.